కన్నడ వైబ్స్. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఫ్రెండ్స్, మనము ఇప్పుడు ఫైవర్ గురించి కొన్ని ఫస్ట్ ఆర్డర్ టిప్స్ ఎలా తెచ్చుకోవాలి అనేది చూద్దాము. నేను ఫైవర్ అంటే ఫ్రీలాన్సింగ్ వెబ్సైట్ అనమాట. అంటే మనకి దాంట్లో రిమోట్ వర్క్ ఉంటుందన్నమాట. ఫ్రీలాన్సింగ్ వర్క్ అంటేనే రిమోట్ వర్క్. ఫైవర్లో ఫస్ట్ ఆర్డర్ తెచ్చుకోవడం ఎలా? ఫ్రెండ్స్, మనకి అందరికీ చాలా మందికి ఫైవర్ వెబ్సైట్ గురించి తెలిసే ఉంటుంది. ఇది ఒక ఫ్రీలాన్సింగ్ వెబ్సైట్ అనమాట. అంటే మనకి బయట నుంచి ప్రాజెక్ట్స్ ఇస్తారు, మనము ఫైవర్లో వాళ్ళకి చేసిస్తాను అన్నమాట. అంటే మనము ఆఫ్లైన్లో ఆన్లైన్లో రెండిట్లో చేస్తాము. అంటే మనం డైరెక్ట్గా క్లయింట్ దగ్గరికి వెళ్ళి వర్క్ చేయమన్నమాట. అంటే మనము రిమోట్ వర్క్స్ అంటారు దీన్ని. ఫ్రీలాన్స్ వర్క్స్ని రిమోట్ వర్క్స్ అంటారు. అంటే మనము ఎక్కడిని అమెరికా నుంచి ఎవరైనా వర్క్స్ పంపిస్తే కూడా మనము ఫైవర్లో చేసి వాళ్ళకి ఆన్లైన్ ద్వారానే సెండ్ చేయొచ్చు అనమాట. ఈ ఫైవర్ వెబ్సైట్లో గిగ్స్ అనేది ఉంటాయన్నమాట. గిగ్స్ అంటే మనము ఇప్పుడు వీడియో ఎడిటింగ్ గిగ్ అనుకోండి ఒకటి, ఇంకోటి ట్రాన్స్లేషన్ గిగ్ అనుకోండి. అంటే గిగ్ అంటే మన సర్వీసెస్ అనమాట. ఒక్కొక్క గిగ్లో ఒక్కొక్క సర్వీసెస్ మెన్షన్ చేస్తామన్నమాట. స్క్రిప్ట్ రైటర్ గిగ్ అనుకోండి, దాంట్లో స్క్రిప్ట్ రైటింగ్కి ఎంత తీసుకుంటాను, ఏ స్క్రిప్ట్ రాస్తాను, ఇప్పుడు వెబ్సైట్స్కి రాస్తానా, యూట్యూబ్కి రాస్తానా, షార్ట్ ఫిల్మ్స్కి రాస్తానా అనేది స్క్రిప్ట్ రైటింగ్ గిగ్ అనమాట. గిగ్ అంటే మన సర్వీసెస్, ఏ సర్వీస్ అందిస్తానో ఆ సర్వీస్కి రిలేటెడ్గా ఒక ప్యాకేజ్ అనమాట. ఇప్పుడు వీడియో ఎడిటింగ్ గిగ్ అనుకోండి, వీడియో ఎడిటింగ్ 4K ఎంత చేస్తాను, హెచ్డి ఎంత చేస్తాను, 3 to 5 minutes ఎంత ఛార్జ్ చేస్తాను, 5 to 10 minutes ఎంత ఛార్జ్ చేస్తాను అనేది మన గిగ్లో ప్యాకేజ్లో మన స్కిల్స్, మన ప్రైజెస్ అన్నీ పెట్టుకుంటాం అన్నమాట. ఇప్పుడు చాలామంది గిగ్ ఓపెన్ చేసి ఏమంటే బిగినర్స్ ఫైవర్లో గిగ్ ఓపెన్ చేస్తారండి. గిగ్ ఓపెన్ చేస్తేనే మనకి ప్రాజెక్ట్స్ అనేవి రావు. ఇప్పుడు ప్రాజెక్ట్స్ రావాలంటే ఎందుకంటే ఫైవర్లో చాలామంది కాంపిటీషన్ ఉంటారండి. ఇప్పుడు మనం ఒకరే వీడియో ఎడిటింగ్ సర్వీసెస్ కాదు, కొన్ని వేల మంది అట్లా పెట్టింటారనమాట సర్వీసెస్. వాళ్ళందరికీ ప్రాజెక్ట్స్ వచ్చి రివ్యూస్, రేటింగ్స్ వచ్చింటాయి. వాళ్ళకి 4 స్టార్ రేటింగ్, 5 స్టార్ రేటింగ్ పైన వచ్చింటాయి అనమాట. అందుకు వాళ్ళకి క్లయింట్స్ అనేవాళ్ళు రేటింగ్స్ చూస్తారనమాట ఫైవర్లో. అంటే మనము ప్రీవియస్ వర్క్స్ ఇప్పుడు వీడియో ఎడిటింగ్లో మనం ఎవరికైనా 2 వీడియోలు చేసి ఇచ్చింటాం 2 క్లయింట్స్కి, 2 క్లయింట్స్కి అనుకోండి. వాళ్ళు ఒకరు 5 స్టార్ రేటింగ్ ఇచ్చారు, ఇంకొకరు 4.9 ఇచ్చారు. యావరేజ్గా ఎంత రేటింగ్ 4.9. ఇప్పుడు కొత్త వాళ్ళు వీడియో ఎడిటింగ్ సర్వీసెస్ అనేది సెర్చ్ చేస్తారండి ఫైవర్లో. సెర్చ్ చేసి ఇప్పుడు ఎవరికి ఎక్కువ రేటింగ్ ఉంది, ఈ సర్వీసెస్ వీడియో ఎడిటింగ్ చేసే వాళ్ళకి ఎవరికి ఎక్కువ రేటింగ్ అని ఉంది అని చూస్తారనమాట. 4.9 రేటింగ్ కన్నా 5 స్టార్ రేటింగ్ ఉండే వాళ్ళని ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు అంత బాగా ఎడిట్ చేయగలరు కాబట్టి 5 స్టార్ రేటింగ్ ఉండే వాళ్ళని ప్రిఫర్ చేస్తారనమాట. అంటే మనకి ఇక్కడ రేటింగ్స్ తెచ్చుకోవడం ముఖ్యం అనమాట. రేటింగ్స్ ఎంత బాగా తెచ్చుకుంటే, రేటింగ్స్ బాగా రావాలంటే మీకు ఏమంటే మీరు మంచి సర్వీసెస్ అనేది ప్రొవైడ్ చేయాలి క్లయింట్కి. ఒక వీడియోకి ఆర్డర్ పెట్టేశారు అనుకొని మనము జస్ట్ ఏదో డబ్బులు వచ్చేస్తాయిలే ఇంకా అనుకొని మనము ఎట్లా అంటే అట్లా చేసేకూడదు అనమాట. మంచి క్వాలిటీ వర్క్ చేసిస్తే వాళ్ళు కూడా 5 స్టార్ రేటింగ్ ఇస్తారనమాట. ఇది క్వాలిటీ వర్క్ ఇంపార్టెంట్ అండి. చాలామంది బిగినర్స్కి ఫస్ట్ ఆర్డర్ అనేది ఎలా తెచ్చుకోవాలి అనేది తెలియదు అనమాట. ఈరోజు వీడియోలో ఫైవర్లో ఫస్ట్ ఆర్డర్ టిప్స్ గురించి మాట్లాడతాం. ఫైవర్లో ఫస్ట్ ఆర్డర్ తీసుకోవాలంటే మెయిన్ గిగ్ అండి. గిగ్ టైటిల్ అంటే ఇప్పుడు నేను వీడియో ఎడిటింగ్ చేస్తాను అనేది ఒక టైటిల్ పెట్టుకోవాలండి. అంటే ఐ విల్ డూ ప్రొఫెషనల్ వీడియో ఎడిటింగ్ అనేది ఒక టైటిల్ అనమాట. అంటే ఇంకోటి వచ్చి డిస్క్రిప్షన్ అనమాట. డిస్క్రిప్షన్లో మనం ఏమంటే మన సర్వీసెస్ ఎంతకాలం ఎక్స్పీరియన్స్ ఉంది, వీడియో ఎడిటింగ్లో ఏమేమి చేయగలము, కలర్ గ్రేడింగ్ చేయగలమా, సౌండ్ డిజైనింగ్ చేయగలమా, మన వీడియోస్ ఎంత లెంగ్త్లో ఎంత చేయగలము, ఇంతకుముందు ఎవరి దగ్గర పనిచేసాము, ఎన్ని చేసాము అనేది డిస్క్రిప్షన్లో మనం పెట్టుకోవచ్చు అనమాట. మన ఎక్స్పీరియన్సెస్ కానీ ప్రీవియస్ శాంపుల్ వర్క్స్ అన్నీ పెట్టుకోవచ్చు అనమాట డిస్క్రిప్షన్లో. ఇంకా మేము మీకు డిస్కౌంట్ ఇస్తాము, ఒక 10 వీడియోస్ చేసిస్తే ఇంత డిస్కౌంట్ ఇస్తాము అనేది డిస్క్రిప్షన్లో రాయాలన్నమాట. డిస్క్రిప్షన్లో రాస్తే మనకి డిస్క్రిప్షన్ చదువుతారనమాట. ఎవరైనా వీడియో ఎడిటింగ్ సర్వీసెస్ కావాలనే వాళ్ళు మన గిగ్ ఓపెన్ చేస్తారు. గిగ్ ఓపెన్ చేస్తేనే మన టైటిల్ చదువుతారు, డిస్క్రిప్షన్ చదువుతారు. వీళ్ళకి ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది, వీళ్ళు ఏమేమి చేయగలరు, కలర్ గ్రేడింగ్ చేయగలరా, ఇంకా వీళ్ళు షార్ట్ ఫిల్మ్స్ ఏమైనా చేశారా, వేరే వీడియోస్ ఏమైనా డాక్యుమెంటరీస్ చేశారా అనేది మొత్తం డిస్క్రిప్షన్లో రీసెర్చ్ చేస్తారనమాట. చూసి మన డిస్క్రిప్షన్లో వాళ్ళకి రిక్వైర్మెంట్ అయిన ఏదైనా విషయాలు ఉంటే వాళ్ళకి రిక్వైర్మెంట్స్ ఏమైనా మనం మీట్ అవుతా అంటే మనకి వర్క్ ఇచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయన్నమాట. అందుకే డిస్క్రిప్షన్లో మన స్కిల్స్, మన ఎక్స్పీరియన్స్ మొత్తం టోటల్ మనం ఏమేమి చేస్తాం వీడియో ఎడిటింగ్ అనేది మొత్తం డిస్క్రిప్షన్లో పెట్టాలన్నమాట.
నెక్స్ట్ వచ్చి ప్రైజింగ్ అనమాట. ఇప్పుడు ప్రైజింగ్లో 3 ప్యాకేజెస్ ఉంటాయి, బేసిక్, స్టాండర్డ్, ప్రీమియం అనమాట. ఇప్పుడు బేసిక్ ప్యాకేజ్ అంటే $5 నుంచి స్టార్ట్ చేయాలన్నమాట. చాలా మంది కొత్త వాళ్ళు బేసిక్ ప్యాకేజెస్ $10, $20 పెట్టకూడదు అనమాట. మనం ఫైవర్లో ఎంటర్ అయిన బిగినర్స్ స్టార్టింగ్ తక్కువగా ప్రాజెక్ట్స్ చేయాలన్నమాట. ఎక్కువగా స్టార్టింగే చేయకూడదు. స్టార్టింగ్ $5 నుంచి స్టార్ట్ చేయాలి. బేసిక్ ప్యాకేజ్ $5, నెక్స్ట్ వచ్చి $10, నెక్స్ట్ వచ్చి $20, అట్లా మీ ఇష్టం. 5 పెట్టుకున్నారనుకోండి బేసిక్ ప్యాకేజెస్, మీకు అప్పుడు ప్రాజెక్ట్స్ వచ్చే అవకాశాలు చాలా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు బేసిక్ ప్యాకేజెస్ 5లో అనుకోండి, వీడియో ఎడిటింగ్ గిగ్గే అనుకోండి. ఇప్పుడు $5లో మీరు 5 minutes వీడియో, 3 to 5 minutes వీడియో అనేసి గిగ్లో మెన్షన్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు స్టాండర్డ్ కంటే 10 minutes వీడియోకి నేను 2000 ఛార్జ్ చేస్తాను, 1500 అట్లా స్టాండర్డ్. ప్రీమియంలో ఏమంటే హెవీ అనమాట. ఇప్పుడు 2-3 వీడియోస్ కలిపి నేను 4000 రూపీస్ ఇచ్చేస్తాను, అర్ధగంట వీడియో వచ్చి 4000 రూపీస్ ఇచ్చేస్తాను అని పెట్టచ్చు అనమాట. ఈ ప్యాకేజెస్ అనేది తక్కువ పెట్టండి స్టార్టింగ్లో, ఫస్ట్ ఆర్డర్ రావాలంటే. నెక్స్ట్ వచ్చి మన ఫైవర్ గిగ్ తమ్నెయిల్ అనమాట. ఇప్పుడు యూట్యూబ్ వీడియోలకి ఎలా తమ్నెయిల్స్ ఉంటాయో మన సర్వీస్ ప్యాకేజెస్కి అంటే గిగ్కి తమ్నెయిల్స్ ఉంటాయన్నమాట. ఆ తమ్నెయిల్లో మన ఫోటో అనేది పెట్టుకోవాలా. మన ఫోటో పెట్టకుండా ఐ విల్ డూ వీడియో ఎడిటింగ్ అట్లా అనేసి ఏదైనా మంచిగా డిజైన్ చేసి పోస్టర్ పెట్టినట్లయితే అంతగా జనాలు నమ్మరనమాట. అంటే మనుషులు చూసి కొద్దిగా నమ్ముతారనమాట. అందుకే ఫైవర్లో మీరు చూసినట్లయితే చాలామంది వాళ్ళ తమ్నెయిల్లో వాళ్ళ ఫొటోస్ పెట్టుకుంటారు. ఫొటోస్ పెట్టుకుంటే ఏమంటే జనాలకి మన పైన నమ్మకం వస్తుందన్నమాట. ఓహో, ఈ మనిషి చేస్తాడా అనేసి కొద్దిగా మంచి ఇంప్రెషన్ వస్తుంది. ఇప్పుడు మనం తమ్నెయిల్ ఎంత బాగా పెట్టుకుంటే మనకి అంత బాగా అది క్లిక్స్ అనేది వస్తాయండి. అంటే మనది ఓపెన్ చేసి చూస్తారనమాట. అందుకే ఫైవర్లో తమ్నెయిల్ పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి, టైటిల్ పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి, డిస్క్రిప్షన్ పైన కాన్సన్ట్రేట్ చేయండి, ఇంకా ప్యాకేజెస్ అనేది తక్కువ పెట్టుకోండి. ఇవంటి ఫైవర్ ఫస్ట్ ఆర్డర్ టిప్స్. ఇంకోటి ఏమంటే మనకి వర్క్ ఇచ్చినారనుకోండి ఎవరైనా, అది 100% క్వాలిటీగా చేయడానికే ట్రై చేయండి. క్వాలిటీ వర్క్ వల్ల మనకి రేటింగ్స్ ఎక్కువ వస్తుంది. ఫస్ట్ ఆర్డర్ తెచ్చుకుంటేనే మనకి 5 star రేటింగ్ వచ్చింది అనుకోండి, ఇంకా ఎక్కువ పెరిగే అవకాశాలు ఉంటాయన్నమాట. ఇంకా ఫ్రీలాన్సింగ్ గురించి మీకు ఏమైనా డౌట్స్, క్వశ్చన్స్, ఫైవర్ గురించి, వేరే వెబ్సైట్స్ గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్లో తెలియజేయండి. మేము దానిపైన వీడియోలు చేయడానికి ట్రై చేస్తాము. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.